మనలో ప్రతి ఒక్కరిలో ఒక దైవశక్తి దాగి ఉంది అంటారు. మరిది నిజమేనా? ఈశావాస్యోపనిషత్తులో ఒక చిన్న మంత్రముంది, కాని అది చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం ఈ నిజం గురించే చెబుతుంది. సో మన అసలైన స్వరూపం ఏంటో తెలుసుకునే ఈ ప్రయాణాన్ని మనం మొదలు పెడదామా? మన అన్వేషణకు మూలం ఈ మూడంటే 3 పదాలేనండి. అయమాత్మా బ్రహ్మ. వినడానికి ఇదొక మామూలు వాక్యంలా అనిపించొచ్చు, కాని మన అస్తిత్వపు లోతైన రహస్యాలను తెరిచే ఒక తాళం చెవిలాంటిదిది. సరే, మరి ఈ మంత్రంలో ఉన్న ప్రతి పదం వెనుక ఉన్న ఆ లోతైన అర్థమేంటో ఒక్కసారి చూద్దాం. ఈ వాక్యం మనల్ని ఐక్యత వైపు ఎలా తీసుకెళ్తుందో కూడా తెలుసుకుందాం. ఓకే, ఈ మంత్రం చూస్తే 2 ముఖ్యమైన సంస్కృత పదాలతో ఏర్పడింది. అందులో మొదటిది అయమాత్మ. అంటే ఏంటి? అంటే ఈ ఆత్మ. సింపుల్గా చెప్పాలంటే మన లోపల ఉండే మన నిజమైన అస్తిత్వం. ఇక రెండవది బ్రహ్మ. అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న అనంతమైన చైతన్యం లేదా సుప్రీం కాన్షియస్నెస్. ఇప్పుడు చూడండి, ఈ 2 పదాలను మనం కలిపితే ఒక అద్భుతమైన సత్యం బయటపడుతుంది. అదేంటంటే ఈ ఆత్మయే బ్రహ్మ. అంటే మనలో ఉన్న వ్యక్తిగత చైతన్యం, ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే ఆ అనంతమైన చైతన్యం, ఇవి 2 వేర్వేరు కాదన్మాట, 2 ఒకటే. అయితే ఈ భావన ఎక్కడ్నుంచొచ్చింది? ఇది ఒక చాలా లోతైన ఫిలాసఫీ నుండొచ్చిందండి. అదే అద్వైత వేదాంతం. ఈ తత్వం ఏం చెప్తుందంటే, ప్రపంచంలో మనం చూసే ఈ భేదాలు, ఈ ద్వంద్వత్వం అంతా కేవలం ఒక భ్రమ మాత్రమేనట. నిజానికంతా ఒక్కటే, అంతా ఏకత్వమే. అలాంటప్పుడు అసలు మనం ఎవరం? మనం కేవలం ఈ కనిపించే శరీరమా, లేక ఈ ఆలోచించే మనసా? అద్వైతం ప్రకారం కానే కాదు. ఎందుకంటే శరీరం, మనసు ఇవన్నీ తాత్కాలికమైనవి కదా. కాని మన నిజస్వరూపం అది శాశ్వతమైనది, అనంతమైనది, పవిత్రమైన చైతన్యం. సో ఈ మంత్రం ఏం చేస్తుందంటే మన లోపలే ఉన్న ఆ దైవికతను మనకు మళ్లీ గుర్తుచేస్తుంది. సరే, ఈ నిజాన్ని కేవలం బుర్రతో అర్థం చేసుకుంటే సరిపోదు కదా, దాన్ని అనుభవించడం కూడా చాలా ముఖ్యం. మరి అనుభూతిని ఎలా పొందాలి? దానికోసం ఒక చాలా సులభమైన ధ్యాన మార్గాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతి చాలా చాలా సింపుల్. ముందుగా మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ స్థిరంగా కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ ధ్యాస అంతా మీ లోపలికి తీసుకురండి. బహుశా మీ గుండె చప్పుడు మీద పెట్టొచ్చు. ఇప్పుడు మనసులోనే అయమాత్మ బ్రహ్మ అనే మంత్రాన్ని నెమ్మదిగా అనుకుంటూ నా నిజస్వరూపం శాంతి, ఆనందం అనే ఫీలింగ్తో ధ్యానంలో ఉండండి. ఈ ప్రశాంతతను మన డైలీ లైఫ్లో ఒక భాగం చేసుకోవాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ప్రతిరోజూ జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాలు ఈ ప్రాక్టీస్కి కేటాయిస్తే సరిపోతుంది. సరే, రోజు ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ప్రాక్టీస్ వల్ల మనకు ఏం వస్తుంది? మనలో ఉన్న భయాలను ఇది నిజంగా తొలగిస్తుందా? మనకు కావలసిన ఆ శాంతిని ఇస్తుందా? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలేంతో చూద్దాం. చూడండి, అన్నిటికన్నా ముఖ్యంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే నేను కేవలం ఈ పరిమితమైన శరీరాన్ని కాదు, నేను అనంతమైన దైవస్వరూపాన్ని అని రియలైజ్ అయినప్పుడు భయాలు, సందేహాలు వాటికవే పోతాయి. దానితో పాటే మనసులో ఒక లోతైన శాంతి వస్తుంది. అంతేకాదు, నెమ్మది నెమ్మదిగా మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలో కూడా అదే దైవత్వాన్ని చూసే సమదృష్టి కూడా వస్తుంది. అయితే ఈ మార్పు కేవలం మన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాదండి. ఇది మన దృష్టిని ఇంకా విశాలం చేస్తుంది, ఒక యూనివర్సల్ ట్రూత్ వైపు మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన నిజమేంటంటే, మనందరం ఆ ఒకే ఒక దైవిక చైతన్యం యొక్క రూపాలం. ఈ అవగాహన కలిగినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవంతుణ్ణి చూడగలిగే శక్తి వస్తుంది. పైకి కనిపించే ఈ తేడాలన్నీ జస్ట్ పైపైన మాత్రమే, లోపల మనమందరం ఒక్కటే. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మనం ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవత్వాన్ని నిజంగా చూడగలిగితే ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా మారిపోతుందో కదా. ఈ ఆలోచనతో ఈ అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం.